ప్రైజ్లో ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 31 కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రియ సహోదర సహోదరులారా, నేటి వాగ్దానంగా ప్రభువు మనతో సెలవిస్తుంది ఏంటంటే, మనము గత సంవత్సరాల క్రితం, నెలల క్రితం చాలా బాధపడుతూ ఉంటాం. ప్రభు మనకి ఇంకా ఉత్తరం ఇవ్వట్లేదేమో, మనం అడిగిన జవాబులకు ప్రభు ఇంకా ఉత్తరం ఇవ్వలేదేమో అని మనము బాధపడుతూ ఉంటాం. కానీ ప్రభు ఈరోజు ఏమి సెలవిస్తున్నాడంటే, ఆయన ధైర్యపరుస్తున్నాడు మనలను. ఆయన అంటున్నాడు, ఆయన బిడ్డలకు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఆయన అంటున్నాడు, అంటే ఈ లోకములో ఉన్న జనులందరికంటే ఆయన గొప్ప స్థితిలో మనల్ని ఉంచబోతున్నాడు. గనుక మనం ఏమి చేయాలంటే, మంచిగా విశ్వాసము కలిగి సిద్ధపడి ఆయన కొరకు వేగిలపడే విధంగా మనం ఉండాలి. గనుక మనము ప్రార్థనలో కనిపెట్టాలి ప్రభువుని. గనుక ఆ విధంగా మనం ఉండులాగున ప్రభు అన్ని విషయాల్లో మనకు మేలు చేయబోతున్నాడని మనం నమ్మి విశ్వసించాలి. గనుక ప్రభువు కొరకు ఈ వాగ్దానం ఇచ్చిన ప్రభు నిమిత్తమై మనము స్తుతిద్దాం. నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు దేవా. అయా, నేటి దినమును నేటి వాగ్దానాన్ని ఇచ్చిన గొప్ప దేవా స్తోత్రములు. నా తండ్రి, నీ కొరకు నైనా కనిపెట్టుకుని వారి పట్ల నువ్వు దాచి ఉంచిన మేలు గొప్పవి ప్రభా. అయా, మీరు నా కొరకు మా కొరకు తండ్రి, అయా తండ్రి, గొప్ప ఆశీర్వాదాలను మాకు అందించబోతున్నావని ఈరోజు వాగ్దానం ఇచ్చిన దేవా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు, స్తోత్రాలు ప్రభా. ఎవరైతే ఇంకా కనిపెట్టుకొని నీ కొరకు వేచి చూస్తూ ఉన్నారో వాళ్ళకి నువ్వు ఉత్తరం ఇచ్చేవాడవు తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అయా, ఈరోజు ఎవరైతే బిడ్డలు పని బాటలకు వెళ్ళి వస్తూ ఉన్నారో వాళ్ళకి నీవే వాళ్ళ రాకపోకలంతటిలో నీ క్షేమము వాళ్ళకి అనుగ్రహించమని వేడుకుంటూ, సమస్తము నీకే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని వేడుకుంటూ, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.